నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక దందా భారీ స్థాయిలో జరుగుతోంది. ప్రభుత్వ అనుమతులు పొందిన కొందరు అధిక రేట్లతో ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇక అనుమతి లేని ఇసుక రీచ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. స్థానికంగా ఉండే మైనింగ్, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు స్థానికులు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇసుక రీచ్లలో టిప్పర్లు అధిక లోడ్తో వెళ్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారంటున్నారు. ఇక ఇటీవల సంఘం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందారు. దీనికి కారణం ఒక టిప్పర్ ఓవర్లోడ్ తో స్పీడ్ గా రాంగ్ రూట్ లో వెళ్తూ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7గురు ప్రాణాలు విడిచారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడితే ఎక్కడ ఉచితంగా ఇసుక దొరికితే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. సోమశిల ఇసుక రీచ్ లో ట్రాక్టర్లకు ఇసుక లోడ్ చేసేందుకు వెళ్లిన కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అందుబాటులో ఉండేది గ్రేడ్ 1 ఇసుక కావడంతో ప్రముఖ కట్టడాలు ఇక్కడ ఇసుకతో కడతారు. ఇసుక దందాపై ఐ న్యూస్ నెల్లూరు ప్రతినిధి సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఉచితంగా ఇసుక ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఉచిత ఇసుక విధానాన్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూడా అధికారంలోకి రాగానే ఈ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తే కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే అనుమతులు ఉన్న ఇసుక రీచ్లు కొన్ని ఉంటే అనుమతులు లేని ఇసుక రీచ్లు పదుల సంఖ్యలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం సోమశిల ఇసుక రీచ్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనకు చక్కగా విజువల్స్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా మనం చూస్తే ఈ ఇసుక రీచ్కి సంబంధించి అనుమతులు లేకుండా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా ఇతర రాష్ట్రాలకి అంటే ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు సంబంధించి కూడా మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే బెంగళూరు వేదిక అంటే బెంగళూరు సిటీ కూడా దగ్గరగా ఉండే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇసుక రీచ్కి సంబంధించి కూడా అనుమతులు ఉన్న ఇసుక రీచ్ అయితే ఒక టిప్పరు ఇసుక తీసుకెళ్లాలంటే దాదాపుగా ఇక్కడ ఇసుక రీచ్కి 30 నుంచి 40 వేలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అనుమతులు లేని ఇసుక రీచ్లకు సంబంధించి ఒక టిప్పరు తీసుకెళ్లాలంటే కూడా 10,000 నుంచి 20,000 రూపాయలు అయితే వసూలు చేస్తున్న పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల జరిగిన సంఘానికి సంబంధించి మనం చూస్తే కూడా ఓ ఇసుక లారీ ఒక కారును ఢీకొనడంతో పాటు కారులో ఉన్న 7 మంది, ఓ చిన్న పాపతో పాటు 7 మంది చనిపోయిన ఘటన 2 రోజుల క్రితమే జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని మనం ప్రధానంగా చూస్తే కూడా ఈ ప్రమాదానికి సంబంధించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే ఈ ఇసుక అక్రమంగా తరలిస్తూ రాంగ్ రూట్లో వచ్చి కారును అయితే ఢీకొనుందని అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా నిరుపేదలు అయితే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా 4 నుంచి 5 కుటుంబాలు రోడ్డు పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించింది. ప్రస్తుతం కూడా ఐ న్యూస్ అయితే ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చింది. ఇక్కడ సోమశిలకు సంబంధించి అదేవిధంగా సంఘం ఎక్కడైతే ప్రమాద స్థలం జరిగిందో ఆడ ఉచిత ఇసుక పాలసీని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా అక్రమ రీచ్లను మెయింటైన్ చేస్తూ సంఘానికి సంబంధించి కానీ అదేవిధంగా సోమశిలకు సంబంధించి కానీ అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇవ్వకుండా అక్రమంగా చేస్తున్న లేఅవుట్లకు సంబంధించి కూడా చెన్నై అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల కంపెనీస్కి సంబంధించి కానీ బెంగళూరుకు సంబంధించి కానీ ఈ ఇసుకనైతే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే మనం ప్రధానంగా ఈ ఇసుక రీచ్ దగ్గర ఉన్నాం దీనికైతే అనుమతులు లేవని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్యే తరఫున ఎవరైతే టీడీపీ గల్లీ నాయకులు ఉన్నారో ఆ గల్లీ నాయకులు దీన్ని మెయింటైన్ చేస్తారని కూడా ఇక్కడ ప్రజలు దాదాపుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి కూడా ఈ ఇసుక లారీలు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా ఓవర్ స్పీడ్గా వెళ్ళి కారుని ఢీకుందని కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళడం అదేవిధంగా రాంగ్ రూట్లో అధిక టన్నేజ్తో ఈ లారీ ఇసుక ఏదైతే ఉందో దానికి సంబంధించి వెళ్ళడం ఈ ప్రమాదం జరగడం ప్రమాదంలో 7 మంది ప్రాణాలు అయితే కోల్పోయినారని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర మంత్రులు నారాయణ కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్పందించిన వెంటనే కూడా ఆ రోడ్డుకు సంబంధించి డబుల్ వే ఉంది, దీన్ని 4 వే చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పరిస్థితి అయితే ఒకవైపు ఉంది. మరోవైపు చూస్తే కూడా ఏదైతే అక్రమ ఇసుక తరలిస్తున్నారో ఈ అక్రమ ఇసుకకు సంబంధించి మనం దాదాపుగా చూడొచ్చు. ఆ ప్రమాదానికి సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే ఏదైతే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారో అలా ఆ టిప్పర్లు ఏవైతే ఉన్నాయో అధిక లోడు అంటే ఒక టిప్పర్ అంటే ఇన్ని యూనిట్లు ఉంటుంది. ఆ యూనిట్లు ప్రభుత్వానికి విరుద్ధంగా దాదాపు కూడా టిప్పర్ ఎంత ఉంటుందో దానికంటే హైట్ వేసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే వెళ్ళడం అదేవిధంగా కారుని ప్రమాదానికి గురి కావడం కూడా ఘోరమైన ప్రమాదం అయితే
చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఈ ఇసుక రీచ్ల వల్ల అక్రమంగా ఇసుక తీసుకెళ్లడం, కోట్ల రూపాయలకి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవడం వల్లే ఇలాంటి ప్రమాదం అంటే అక్కడ ఎవరైనా అధికారులు ఆపుతారనే ఉద్దేశంతో ఓవర్ స్పీడ్ వెళ్ళడంగా కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలైతే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు సిటీలో అదేవిధంగా ముతుకూరు మండలానికి సంబంధించి కారు ప్రమాదంలో కొంతమంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఈ రోడ్డును పడిన అనంతరం కూడా నిన్న ఏదైతే ఉందో ఆ చనిపోయిన వారు వద్దకైతే వాళ్ళ బంధుమిత్రులు వెళ్ళారు. బంధుమిత్రులు వెళ్ళడంతో పాటు కూడా ఈ ఇసుక రీచ్లు అక్రమంగా ఉండడం, ఇక ఈ అక్రమంగా ఉన్న ఇసుక రీచ్ల నుండి లక్షల వేల టన్నులు ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవడం, అమ్ముకునే విధానంలో కూడా అక్రమంగా తరలిస్తుండటంతో ఎక్కడైతే అధికారులు పట్టుకుంటారనే నేపథ్యంలోనే ఓవర్ స్పీడ్ వెళ్ళి ఈ ప్రమాదానికి కారణమైంది. ఇలాంటి అక్రమ ఇసుక రీచ్లు అదేవిధంగా అక్రమంగా ఇసుకను తీసుకెళ్తున్న వాహనాలపై కూడా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే నిన్న చనిపోయిన ఎవరైతే ప్రమాదంలో చనిపోయిన బంధువులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా నిన్న 2 రోజులు ఈ ఘటన జరిగి 2 రోజులు అయినప్పటికీ కూడా మనం ప్రస్తుతం అయితే ఇసుక రీచ్ల వద్ద ఉన్నాం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రతి ఇసుక రీచ్లో మనం చూడొచ్చు ఎక్కడా కూడా టిప్పర్లు కానీ అదేవిధంగా హిటాచీలు కానీ ఎక్కడా లేని పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో పాటు కూడా ఈ ఇసుక రీచ్లకు సంబంధించి ఎక్కడైతే అక్రమంగా తరలిస్తున్నారో, ఎక్కడైతే అక్రమంగా తరలిస్తూ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారో ఇలాంటి ఇసుక రీచ్లు పై రాష్ట్ర ప్రభుత్వం వేటేస్తుందని తెలిసినప్పటికీ నిన్నటి నుండి కూడా ఇక్కడ ఎక్కడా కూడా మనం చూడొచ్చు ఏ ఇసుక ఏ రేంజ్ లో ఇక్కడ డంపింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాటర్ ఎక్కడైతే ఉన్నాయో ఆ వాటర్ కి సంబంధించి కూడా ముందుగా వస్తాయనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్న ఇసుకను అయితే డంపింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ నుంచి కూడా దాదాపు 1.5 నుంచి 2 కిలోమీటర్ల లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ లోపలికి వెళ్ళిన కూడా అక్కడ డంపింగ్ పాయింట్ అయితే పెట్టిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమన్నప్పటికీ ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా చూస్తే ఈ ప్రమాదం జరగడం వల్లే ఈ ఇసుక రీచ్కు సంబంధించి కూడా ఎక్కడొక్కడ స్టాప్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ప్రమాదంలో చనిపోయిన బంధువులు డిమాండ్ చేశారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకే కారులో 7 మంది వెళ్తూ ఒక్కరు కూడా ప్రాణాలతో లేకుండా ఘోర రోడ్డు ప్రమాదానికి గురి చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కూడా రాష్ట్ర మంత్రులు లోకల్ ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. స్పందించిన వెంటనే ఎక్కడైతే అక్రమంగా ఇసుక రీచ్లు జరుగుతున్నాయో ఈ ఇసుక రీచ్లకు సంబంధించి అంతా కూడా స్టాప్ చేసిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇసుక రీచ్లపై దాదాపుగా మనతో ప్రజలు ఏమంటున్నారు, ఈ నిన్న మొన్న జరిగిన ప్రమాదానికి ఎలాంటి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో అంటున్నారు. అదేవిధంగా ఇసుక రీచ్ల్లో ఇంత ఘోరంగా అక్రమంగా తరలిస్తూ ఇతర రాష్ట్రాలకి కోట్ల రూపాయల ఇసుక ఏ టన్నులు ఉన్నాయో ఆ టన్నులను అమ్ముకుంటున్నారో ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రజల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం కూడా అధికారంలోకి వచ్చిన అనంతరం ఉచిత ఇసుక విధానాన్ని అయితే ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూస్తే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో కూడా ఇసుక రీచ్లకు సంబంధించి అనుమతులు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడైతే ఇసుకకు సంబంధించి సామాన్య మానవులకి ఇసుక అవసరం ఉంటుందో దానికి సంబంధించి ట్రాక్టర్లు అదేవిధంగా బండ్ల ద్వారా కూలీలను తీసుకెళ్లి ఆ ఇసుకని లోడ్ చేసుకొని వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా మనం చూస్తున్నట్లయితే కూడా ఈ ఇసుక రీచ్లకు సంబంధించి లోకల్గా గల్లీ నాయకులు వచ్చి ఈ టిప్పర్లు అదేవిధంగా హిటాచీలతో భారీ స్థాయిలో స్కామ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం సోమశిలలో మనం ఉన్నాం. ఇక్కడ సంబంధించి ఇసుక రీచ్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమంది కూలీలు ట్రాక్టర్లకి ఇసుకని డంప్ చేసుకుని రోజు కూలీ తీసుకొని జీవనం కొనసాగించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కూలీలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా కూలీలు ఎవరైతే ఉన్నారో ట్రాక్టర్ డంపింగ్ చేసుకుని ఇసుకని తీసుకెళ్లే పరిస్థితి. దీని ద్వారా కూడా కొన్ని కుటుంబాలు ఈ ఇసుక ఏదైతే కూలీ పని చేసుకుని బతికే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తే అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడైతే ఇసుక ఉందో దాదాపుగా ఇసుకకు సంబంధించి మనం చూస్తే స్వచ్ఛమైన ఇసుకను వదిలేసి ఇక్కడ నకిలీకి సంబంధించి అదేవిధంగా పనికిరానటువంటి ఇసుకని డంపింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని అధికారులు వద్దకు తీసుకెళ్లారా? ఇంతవరకు తీసుకెళ్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇసుక ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టడం వల్ల కూడా చాలా మంది పేదలు కూడా బడుగు బలహీన వర్గాలు కూడా దినసరి కూలీలు కూడా చాలా మంది రోజువారీ కూలి చేసుకుంటా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటీవల కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇసుక అవసరమైతే ఎద్దుల బండ్లు కానీ ట్రాక్టర్లు కానీ తీసుకెళ్లి
చేసుకోమని చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డంపింగ్ పెట్టారు. డంపింగ్ ఎక్కడ కూడా అనుమతి లేదు. ఇక్కడ డంపింగ్ పెట్టి టన్నుల కొద్దీ ఇక్కడ ఏట్లో ఉన్న ఇసుక తీసుకెళ్లి ఇతర జిల్లాలకు తీసుకుపోయి అక్కడ అమ్ముకుంటున్నారు. ఇక్కడ లోకల్గా బండ్లు అయితే రావట్లేదు, ఎక్కువ కడప సైడ్ నుంచి బండ్లు వస్తాయి. ఇక్కడ డంపింగ్ తీసుకుపోయి బద్వేల్లో స్టాక్ పాయింట్ పెట్టుకొని అక్కడ లోకల్గా అమ్ముకుండటం వల్ల ఇక్కడికి ట్రాక్టర్లు రాకపోవడం వల్ల దినసరి కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. మరి కొంతమంది మహిళా కూలీలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా గతంలో కూడా మీరు ఇసుక లోకల్గా ట్రాక్టర్లు ఇసుక డంపింగ్ చేసుకొని రోజు కూలీ తీసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే టిప్పర్లు ఎక్కువైపోయినాయి, అదేవిధంగా హిటాచీలతో వేల టన్నుల కొద్దీ కూడా ఇసుకను తరలిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో టీడీపీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి ఎన్ని రోజులు వచ్చారు, ఎంత కూలీలు వచ్చాయి, ఎన్ని రోజులు మీకు పని ఉంది? పెట్టేదానికేం పెట్టారు సార్, సంవత్సరం ఏం అవుతా ఉంది. పెట్టినా గానా టిప్పర్లు ఎక్కువైపోయినాయి. సాయంత్రానికి మాకు 200 రూపాయల కూలి కూడా పడతలేదు. వచ్చే 100 మంది వస్తారు సార్ రీచ్లోకి, మా కమ్మంపాటోళ్ళు 100 మంది వస్తారు. వచ్చినా కానీ ఒక్కరికి కూడా 100-200 రూపాయల కూలి పడతల్లా. ఇసుకతోటి టిప్పర్లతోటి అరలోడ్ చేయించుకునేది అక్కడ తోలించుకొని అక్కడక్కడ తోలుకుంటున్నారు. ఏదన్నా ఒక బండి అరబండి వచ్చినా కానీ అక్కడ ఎస్ఐలు పోలీసు వాళ్ళు రానిట్ల బండ్లని మీకు తోలేదానికి లేదు మీ హక్కు ఆడ అని వాళ్ళు అక్కడి నుంచి అక్కడ టిప్పర్లు కూడా పంపించేస్తా ఉన్నారు సార్. వాళ్ళు ఎంతసేపటికి బండ్లు టాటలు రావాలన్నా కానీ భయం వేస్తా ఉంది వాళ్ళకి. వస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి మేము వేలు మేము ఆడిచ్చామి, మేము ఇయ్యలేము, మేము రాలేము అని వాళ్ళు అడుగుతున్నారు సార్. ఎంతసేపటికి వాళ్ళు అక్కడ అన్లోడ్ చేసుకునేది ఒక టిప్పర్ వచ్చి ఎన్ని టాటర్లు అయితే తెలియదు. ఆ టాటర్లు వచ్చేసి అక్కడక్కడే వాళ్ళు తోలుకుంటా ఉన్నారు సార్. వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే టాటర్ వాళ్ళు మేము నెలకి వాళ్ళకి 10,000 అంతా ఇంత ఇవ్వాలంటే మేము ఇవ్వలేము, ఇక్కడ నుంచి 10,000కి తోలాలంటే మాకు ఒక 500 కూడా గిట్టుబాటు కాదు అండి, కాదక్క మేము రాము అని అంటున్నారు సార్ టాటర్ వాళ్ళు కూడా. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఇసుక కూలి పనికి అయితే వస్తున్న పరిస్థితి, అంటే ఈ పని కాకుండా మీకు ఇంకేం పనులు ఇక్కడ ఏ పనులు లేవు సార్. మాకు లేబర్ ఎక్కువ, మాకుండేదే ఇసుక పని. దీని మీద ఆధారపడి ఉన్నాము మేము. అలాంటిది ఇప్పుడు ఈ ఇసుక పని కూడా రోజుకి వచ్చి 200 రూపాయలు కూడా లేదంటే ఇవాళ ఒక 100 మంది వస్తాము, ఒక 100 మంది దాకా వస్తాం, రేపు ఒక 100 మంది వస్తాం సార్ మేము. మళ్ళీ రోజు మార్చి రోజు ఇవాళ వచ్చిన 200 ఇవాళ రేపు తినాలా, మళ్ళీ ఎల్లుండికి మళ్ళీ పనిలోకి రావాలంటే మేము అది ప్రకారంగా ఇంకా ఇప్పుడు పొద్దున 5 గంటలకు వస్తే ఇప్పుడు 100 రూపాయలు పడలా మాకు. ఇంక బండ్లు వస్తాయని కూడా నమ్మకం లేదు. ఇప్పుడు అంటే నీళ్ళు ఎత్తారు, ఒక బండ్లు వచ్చినా రాకపోయినా ఇంకో తప్పదు. నీళ్ళు గేట్లు ఎత్తక ముందు కూడా బండ్లు రావు. ఇదే ప్రకారం టాటర్ ఏందన్నా బండ్లు రావట్లేదంటే పోలీసు వాళ్ళకి మేము డబ్బులు కట్టలేము అక్క మేము అని వాళ్ళు అంటున్నారు. అదేమంటే వాళ్ళు మీకు పోలీసులకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? ఇదే మేము లంచాల అది ఏదో చెప్తా ఉంటారు వాళ్ళు. కడప జిల్లా వాళ్ళు అంట బద్యాల సైడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి తోలుకొని పోయేదానికి హక్కు లేదంట వాళ్ళకి. అదిగో అదే ప్రకారం డబ్బులు ఇచ్చి ఆమె తోలుకొని పోతారు. మేము ఎందాకని మేము బాధలు పడాలా? మాకు అసలు ఈ పని పెట్టకపోతే మేము రాము కదా. ఇంకా తింటాం, లేకపోతే ఇంట్లో ఉంటాం, ఏదన్నా పొలం పనులు ఉంటే చేసుకుంటాం, లేకపోతే ఇంట్లో ఉంటాం. ఈ పని ఏం పేరుకు పెట్టారు. ఇప్పుడు మాకు పనులు లేకుండా చేశారు. ఏ పని కన్నా పోవాలంటే పోలేకపోతే ఏ పనులు లేకపోయా. ప్రధానంగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు, సోమశిలకు సంబంధించి ఏదైతే ఇసుక రీచ్ ఉందో ఎస్సీకి సంబంధించి కూడా అనుమతులు లేవు అని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఇసుక రీచ్కి సంబంధించి రోజు కూలీలు అయితే ఇక్కడ ఇసుక ట్రాక్టర్లు వస్తాయి, ఈ ఇసుక ట్రాక్టర్ని డంపింగ్ చేసి ఆ డంపింగ్ ద్వారా వచ్చే కూలీ డబ్బులతో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఇసుక కూలీ లేకపోతే మరో పని లేదు, అంటే పొలం పనులు ఉన్నప్పుడు తింటాం, లేదంటే ఇంట్లో ఉంటాం అని కూడా చెప్తున్న పరిస్థితి దాదాపుగా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ పెద్దోళ్ళతో పాటు కూడా పిల్లోళ్ళు కూడా ఇక్కడ ఇసుక రీచ్కి సంబంధించి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుకని డంపింగ్ చేసే పరిస్థితి ఉంది. చిన్న పిల్లలతో సహా కూడా రోజు కూలీలు చేసుకుంటూ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో ఇసుక రీచ్లు అయితే ఉన్నాయి. ఈ ఇసుక రీచ్లకు సంబంధించి జిల్లాలోనే ఇసుక సప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది మనం ప్రధానంగా చూస్తే కూడా ఇక్కడ ఇతర జిల్లాలు అంటే బద్వేల్ కానీ కడప కానీ బెంగళూరు నుంచి
నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇసుక తీసుకెళ్తున్నారని కూడా ఈ సోమశిలకు సంబంధించిన కొంతమంది కూలీలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూడొచ్చు మనం చక్కగా కూడా వీళ్ళు ఏ విధంగా ఈ కూలీ పని ఇసుక సంబంధించి కూడా ట్రాక్టర్ని ఏ విధంగా డంప్ చేస్తున్నారో, ఈ డంప్ చేసిన ఉదయం నుంచి ఇప్పటి వరకు పని చేస్తుంటే కూడా 200 రూపాయల కూలీ కూడా గిట్టుబాటు కాలేదని కూడా కూలీలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా మనతో పాటు మరిమంది కూలీలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఇసుక సంబంధించి ఈ కూలీ పని చేసుకొని మీరు బతుకుతున్నారు అంటున్నారు. అయితే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ ఇసుక రీచ్ వాళ్ళు రావాలి, నెల్లూరు జిల్లా వరకే ఇసుకను అయితే వాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే బద్వేలు, కడప, బెంగళూరుకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎంతవరకు నిజం ఇది? బద్దేలు వాళ్ళ బండ్లు అయితే వచ్చినాయి, వచ్చోళ్ళు అయితే వాళ్ళ యుద్ధంట వాళ్ళు వస్తేనే కదా మా కూలి. బెంగళూరుకి, హైదరాబాద్కి అక్కడికైతే టిప్పర్లు పంపించరు. ఏడంతా 600 ఇసుకి బద్దేలకు పోతే చాలా నష్టం వచ్చుండదా. మేము బతికేదే బద్దేలు వాళ్ళు వచ్చానే. ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు వచ్చి 500 ఇస్తామంటారు, 600 ఇయ్యరు, 400 ఇస్తామంటారు. వాళ్ళు అయినా వచ్చే కదా అట్ట మేమే పోసుకుంటామని టిప్పర్లకు పోసి పంపించరు. మేమేం చేసి తినాలి, ఆడ బిడ్డలు పెట్టుకొని, పసిబిడ్డలు పెట్టుకొని. ఇప్పుడు గేట్లు ఎత్తేసారు, దాదాపుగా వాటర్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మీ కూలీలు ట్రిప్పర్లు ఈ ట్రాక్టర్లు రాలేదంటున్నారు, బయట నుంచి వస్తే పోలీసులు పట్టుకుంటున్నారని కూడా మీరు చెప్తున్న పరిస్థితి అయితే. ఇప్పుడు జీవనాధారం ఏ విధంగా జరుగుతుంది మీకు? ఏం జరగక సచ్చావడం మేము, అన్నానికి లేక, నీళ్లు లేక, ఎడకన్నా పొద్దున వచ్చిన మా ఆఖరికి సద్దన్నంలే, నా మధ్యాహ్నం అన్నంలే. ఒక్క బండి వచ్చింది, అగసాట్లు పడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమడుగుతారు? మీ కూలీలకు సంబంధించి కానీ ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులను కానీ మీరు ఏదన్నా అడుగుతారు? టిప్పర్లు ఆపేయాలి, ముందు టిప్పర్లు ఆపేసి మాకేదో పోసుకునే దానికి అవకాశం ఇస్తే మేము మా ట్రాక్టర్లు పెట్టుకొని పోసుకుంటాం. 2 రోజుల క్రితం సంఘానికి సంబంధించి కూడా ఒక లారీ టిప్పర్ ఓవర్లోడ్తో పోతే కారుని గుద్దేసి 6 మంది 7 మంది చనిపోయారు. మా ఊరు అబ్బాయి అనుమతి లేకుండా కూడా. ఇలాంటి టిప్పర్లు ఈ విధంగా వెళ్ళడం, అనుమతి లేకుండా వెళ్ళడం వల్ల ఈ యాక్సిడెంట్ అయింది. ఇలాంటి టిప్పర్లను ఆపేయాలని కూడా చాలా మంది కోరుతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఈ ఏ అయితే టిప్పర్లు ఉన్నాయో ఈ టిప్పర్లకు సంబంధించి అనుమతులు లేకుండా వెళ్తున్నాయి. ఈ అనుమతులు లేకుండా వెళ్ళడం, మరొకటి మనం ప్రధానంగా చూస్తే ఈ సోమశిల అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా కూడా కూలీలు అయితే ఇసుక డంపింగ్ చేసుకొని ఇతర జిల్లాల నుంచి కానీ బయట నుంచి కానీ వచ్చే బండ్లకు డంపింగ్ చేస్తే, ఆ డంపింగ్ సంబంధించి రోజు కూలీ వస్తే ఆ రోజు కూలీతో బ్రతుకు జీవనం కొనసాగుతుందని కూడా ఇక్కడ కూలీలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా అయితే అనుమతులు లేకుండా ఇతర రాష్ట్రాలకి తోలే ఈ ఇసుకను ట్రిప్పర్లను ఆపేసి ఇక్కడ ట్రాక్టర్లు, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్న ట్రాక్టర్లు వస్తే ఆ ట్రాక్టర్లకు ఇసుక ఏదైతే కూలీలు ఉన్నారో కూలీలు డంపింగ్ చేసుకొని జీవనాధారం కొనసాగుతుందని కూడా కూలీలు కోరుతున్న పరిస్థితి అయితే దాదాపుగా సోమశిలకు సంబంధించి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇసుక ట్రిప్పర్లు ఇతర రాష్ట్రాలకి ఇసుక తీసుకెళ్లే విధానాన్ని గురించి తెలుసుకోవడానికి మరికొంతమంది ప్రజలు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోమశిలలో మనం ఉన్నాం. సోమశిలకు సంబంధించి కూడా ఇసుక రీచ్ వద్ద ఉన్నాం. ఇసుక రీచ్ ఏదైతే ఉందో ఆ ఇసుక రీచ్ నుండి ఇక్కడికి ఇసుక డంపింగ్ చేసుకుంటారు. డంపింగ్ చేసుకున్న అనంతరం కూడా ఇక్కడ నుంచి టిప్పర్స్ బిల్స్ తీసుకొని కూడా టిప్పర్ల ద్వారా ఇసుకను తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇసుక విధానం ఏ విధంగా డంపింగ్ గాడికి టిప్పర్స్ వస్తాయి, దీనికి ఎంత కాస్ట్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం టిప్పర్ ఇసుక ఎంత వాల్యూ తీసుకోవాలా, ఎంత అమౌంట్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, వీళ్ళు ఎంత ఒక ట్రిప్కి ఎంత తీసుకుంటున్నారు, అయితే వీళ్ళు 12 టైర్ కానీ 10 టైర్ కానీ అదేవిధంగా ఒక్కొక్క టైర్కి సంబంధించి కూడా ఇన్ని యూనిట్లు ఉంటుంది. ఆ యూనిట్లకు సంబంధించి మనం ప్రధానంగా చూస్తే భారీ స్థాయిలో కూడా అంటే ఒక టిప్పరు ఇన్ని యూనిట్లు తీసుకెళ్లాలనే గవర్నమెంట్ రూల్స్ని అతిక్రమించి కూడా దాదాపుగా 2 ట్రిప్పర్లు తీసుకెళ్లాల్సిన యూనిట్ ఇసుకను ఒకే ట్రిప్పర్ తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా జరుగుతుందని ప్రధానంగా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ సంబంధించి కూడా ఈ ఇసుక రీచ్కి సంబంధించి ఒక టెంట్ ఉంది. ఈ టెంట్కి సంబంధించి ఏవైతే ఇసుక సంబంధించి బిల్స్ ఉంటాయో ఆ బిల్స్ కానీ అదేవిధంగా ఎవరైతే ఇక్కడ టిప్పర్లు తీసుకొని ఇసుక కోసం వస్తారో ఆ బిల్స్ అన్నీ కూడా ఈ టెంట్కి సంబంధించిన ఎవరైతే ఈ రీచ్కి అనుమతులు ఉంటే ఆ ఇసుక రీచ్కి సంబంధించి వ్యక్తి ఉంటారో, అనుమతులు లేకపోతే అనధికారికంగా కూడా ఇవి చేస్తున్న పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ ఇసుక రీచ్కి సంబంధించి కూడా ఈ యూనిట్ బండ్లు ఏ బండ్లు అయితే తీసుకెళ్తారో ఆ బండ్లకు సంబంధించి ఇసుక రీచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ రాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చక్కగా చూస్తే విజువల్స్లో బండి పేరు, అదేవిధంగా బండి నంబరు, ఏ టైంకి వచ్చింది, ఎంత అమౌంట్ చక్కగా కూడా అంటే
ఏ బండికి ఎంత ఇసుక పడుతుంది, 5,000 నుంచి 6,000, అదేవిధంగా 6,200 ఈ విధంగా కూడా ఈ ఇసుక రీచ్కి సంబంధించి అయితే అమలయ్యే పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇసుక రీచ్కి సంబంధించి దాదాపుగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇసుక రీచ్ రన్నింగ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నెల్లూరు నుంచి ఒక 3 నుంచి 4 వ్యక్తులు పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తులకు కూడా ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ఈ ఇసుకకు సంబంధించి ఏదైతే ఉందో ఈ ఇసుక ఎవరు ఇక్కడ ఇసుక రీచ్ నడుపుతున్నారు, ఎంతమంది వర్కర్స్ అంటే 10 మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తుంటే ఈ ఇసుక రీచ్కి సంబంధించి ఇసుక రీచ్ అనుమతి ఎవరి పేరు మీద ఉంది, ప్రభుత్వానికి ఏ అకౌంట్ నుంచి డబ్బులు పోతుంది అన్న విషయాలు కూడా ఇక్కడ తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో పాటు కొంతమంది ఇక్కడ పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ప్రధానంగా కూడా మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఈ ఇసుక రీచ్కి సంబంధించి ఎవరిది, మీకు జీతాలు ఎవరు ఇస్తున్నారు? మాకు జీతాలు అయితే ఇక్కడ పనిచేసే అన్నైతే ఇస్తాడు. మాకు ఎవరు ఇస్తున్నారు? పేరా సుబ్బానాయుడు అని అతను ఇస్తున్నాడు. ఇక్కడ లోకలా? లోకల్ కాదు, అతన్ని బద్వేల్ దగ్గర. ఈ ఇసుక రీచ్ ఎవరి పేరు మీద ఉంది? అది మనకు తెలియదు. అసలు అనుమతులు ఉన్నాయా లేవా తెలియకుండా ఉన్నాయా? ఎవరి పేరు మీద ఉంది? ఉంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నా మీరు? నేను నెల నుంచి ఉన్నాను, అయితే ఈ మధ్య వచ్చినాము. ఎంత ఇప్పుడు ఈ ఇన్ని బిల్స్ ఇచ్చారు, బిల్లు ఎవరి పేరు మీద వస్తుంది? బిల్ అయితే ఈ ఊరి పేరు మీదే వస్తుంది. అది ఎవరు? అది ఈ ఇసుక రీచ్ కి ఒక పేరు ఏదో ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉంటే ఏదో ఒక పేరు ఉంటది. పడమటి ఖమ్మంపాడు పేరు, ఇసుక రీచ్ పేరు అదేనా? అదే పడమటి ఖమ్మంపాడు మున్సూన్ యాడ్. ప్రధానంగా మనం చూస్తే కూడా ఇసుక రీచ్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో అనుమతులు ఉన్నాయా లేవా క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా ఇటీవల సంఘం అంటే 2 రోజుల క్రితం సంఘంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా చూస్తే అక్కడ టిప్పరు క్లియర్గా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఒక టిప్పరు ఎన్ని యూనిట్లు వేసుకోవాలో దానికి అధిగమించి 2 టిప్పర్లో నింపుకోవాల్సిన ఇసుక యూనిట్లని ఒకే టిప్పర్లో నింపుకొని డైరెక్ట్గా పోయి కూడా కారుని ఢీక్కున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి 7 మంది వ్యక్తులు అక్కడికక్కడికి మరణించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇసుక రీచ్లకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా ఏ లారీకి ఎంత టన్నేజ్ చేయాలి, ప్రభుత్వ రూల్స్ ప్రకారం వీళ్ళు చేస్తే ఖచ్చితంగా కూడా ఈ ప్రమాదాలు జరిగే పరిస్థితి అయితే ఉందో. హెవీ లోడ్తో పోవడం, అదేవిధంగా చిన్న వెహికల్స్ని ఢీకొనడం, ఇలాంటి తెలిసి కొన్ని జరుగుతుంటే తెలియక కూడా కొన్ని జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని అతిక్రమించి ఈ లారీ టిప్పర్లకు సంబంధించి భారీగా తీసుకెళ్తున్న ఇసుకకు సంబంధించి కూడా ఇక్కడ లోకల్గా ఉన్న అధికారులు స్పందించాలి. తహసీల్దార్ కానీ మైనింగ్ అధికారులు కానీ స్పందించి ఈ ఇసుక రీచ్ల మీద ఎంక్వైరీ చేసి టిప్పర్లు అధికంగా వెళ్తున్న వాటిపై కేసులు రాసి ఈ ఇసుక రీచ్లకు సంబంధించి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కూడా ఇసుక రీచ్కి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా ఉండే ఇసుక రీచ్లకు సంబంధించి కూడా అధికారులు స్పందించి సీజ్ చేయాలని కూడా ఇక్కడ ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఉచిత ఇసుక సంబంధించి కూడా కూలీలు బతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. కూలీలను కూడా ఇసుక రీచ్ వద్దకు రానియకుండా మేము వేసిన రోడ్లో మా టిప్పర్లు మాత్రమే వెళ్తాయి, మీరు ఇక్కడ ఇసుక కూలీలు వచ్చి పని చేయడానికి లేదంటూ కూడా కూలీలను కూడా ఇసుక రీచ్కి సంబంధించిన వారులను బెదిరించారని కూడా కూలీలు చెప్తున్న పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇసుక అనధికారికంగా జరుగుతుందా అధికారికంగా జరుగుతుందా, ఇక్కడ ఇసుక రీచ్లకు సంబంధించి కూలీలు ఎందుకు రానిట్లో తెలుసుకోవడానికి మరికొంతమంది ప్రజలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అనంతసాగర్ మండలం సోమశిలకు సంబంధించి కూడా ఇసుక రీచ్లకు సంబంధించి అనుమతులు ఉన్నా లేకున్నా వేల టన్నులు అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం సోమశిల నుంచి ముందుకు వస్తే ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉంది. డంపింగ్ యార్డ్ దగ్గర మనం ఉన్నాం. ప్రధానంగా మనం చూడొచ్చు ఈ లారీకి సంబంధించి దాదాపుగా ఇది 10 టైర్ కానీ 12 టైర్ కానీ ఉంటుంది. ఈ 12 టైర్కి సంబంధించి కూడా ఇన్ని టన్నులు ఇసుక పంపించాలని ఉంటుంది. ఈ టన్నేజ్కి సంబంధించి దాదాపుగా ఈ 12 టైర్ కానీ 10 టైర్ కానీ 2 బండ్లు కలిపితే ఎంత ఇసుక వస్తుందో, ఎన్ని టన్నులు వస్తుందో అన్ని టన్నులకు సంబంధించి కూడా దాదాపుగా మనం చూస్తే అన్ని టన్నులకు సంబంధించి ఒకే ట్రిప్పర్లు అయితే పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా నిన్న 2 రోజుల క్రితం సంగం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఈ ఇసుక లారీ యూనిట్లు ఎక్కువ వేసుకొని కూడా ఒక కారు ఢీకున్న ప్రమాదంలో 7 మంది చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కానీ డంపింగ్ యార్డ్కి సంబంధించి ఇటు తహసీల్దార్ కానీ అదేవిధంగా మైనింగ్ అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద స్పందించకపోవడం, అదేవిధంగా ఒక రాష్ట్ర మంత్రి ఉన్న నియోజకవర్గంలో ఒక రాష్ట్ర మంత్రి అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారెడ్డి ఉన్న నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలు జరుగుతుంటే అధికారులు చూసి
చూసి చున్నట్లు పోతున్నారని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలకు సంబంధించి కూడా దాదాపుగా ఈ విషయాలు, ఈ ఇసుక డంపింగ్ యార్డులు కానీ గ్రావెల్ కానీ ఏది కూడా మనం చూస్తే అధికంగా ఈ ఇసుక గ్రావెల్ అక్రమాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ డంపింగ్ యార్డుకి సంబంధించి కూడా ఓ లారీకి అయితే డంప్ చేసిన పరిస్థితి అయితే ఉంది. హిటాచ్తో డంప్ చేశారు. డంప్ చేసిన అనంతరం కూడా అక్కడ లారీ కదలలేని పరిస్థితి. సో దీన్ని బట్టి మనం చూస్తే కూడా దానికి వేయాల్సిన టన్నేజ్ కంటే కూడా అధికంగా డబుల్ టన్నేజ్ అయితే వేసిన పరిస్థితి అయితే ఉంది. సోమశిలకు సంబంధించి అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా క్వాలిటీ ఇసుక ఉంటుంది. ఏదైతే క్వాలిటీగా ఉంటుందో ఈ క్వాలిటీ ఇసుకకు సంబంధించి అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, వైజాగ్ కానీ, చెన్నై కానీ ఇలాంటి ఏరియాలకు సంబంధించి, బెంగళూరు కూడా ప్రముఖ కట్టడాలకు సంబంధించి కూడా గ్రేడ్ 1 ఇసుక అయితే ఇది. ఈ ఇసుకని లక్షల్లో ఇక్కడ దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఓ ట్రిప్పర్ దాదాపుగా 10 నుంచి 20,000, 20 నుంచి 15, 15 నుంచి 30,000 అంటే మన అవసరాన్ని బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇదే ట్రిప్పరు ఇటు బెంగళూరు కానీ, విశాఖపట్నం కానీ, వైజాగ్ కానీ, చెన్నై కానీ వెళ్తే ఒక ట్రిప్పరు దాదాపుగా కూడా 1,00,000 నుండి 1,80,000 రూపాయలు పలుకుతున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ డంపింగ్ యార్డుకి సంబంధించి ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే డంపింగ్ యార్డు ఇక్కడ ఇసుక రీచ్ ఉంది, సోమశిలకు సంబంధించి కూడా వాటర్ అధికంగా రావడం, అదేవిధంగా సోమశిల అధికారులు గేట్లు ఎత్తేసిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు గేట్లు ఎత్తేయడంతో పాటు కూడా దాదాపుగా అప్పుడు అంటే వర్షాకాలం వస్తుందనే నేపథ్యంలో కూడా ఇటు తహసీల్దార్ కానీ, అదేవిధంగా ఇటు మైనింగ్ అధికారులు కానీ వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో కూడా ఇసుకని డంప్ చేసుకోవాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే ప్రకారం కూడా డంప్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇసుకకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తే ఇసుకకు సంబంధించి ఎక్కడా కూడా అక్రమంగా తరలించడం తప్ప సక్రమంగా చేసిన పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. స్థానిక తహసీల్దార్ గారు కానీ, అదేవిధంగా మైనింగ్ అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద స్పందన లేని పరిస్థితి. స్పందించకపోవడంతో పాటు కూడా ఇటు ఇసుక అక్రమ రవాణా, అదేవిధంగా గ్రావెల్ రవాణా ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా విచ్చలవిడిగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. విచ్చలవిడిగా జరగడంతో పాటు అధికారులు కూడా పట్టించుకోకపోవడం కూడా దురదృష్టకరమని స్థానికులు అయితే చెప్తున్నారు. ఓ రాష్ట్ర మంత్రి, అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఉన్న ఇలాంటి నియోజకవర్గంలో ఇలాంటి ఘోరాలు జరగడం కరెక్ట్ కాదని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇదే విధంగా ఇసుక డంపింగ్కి సంబంధించి, అదేవిధంగా ఇసుక లారీకి సంబంధించి అధిక లోడుతో వెళ్ళి 2 రోజుల క్రితం కూడా ఒక కారుకు సంబంధించి కూడా మనం ప్రధానంగా చూస్తే ఈ కారుకు సంబంధించి అక్కడ ప్రమాదం జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదంలో దాదాపు టిప్పర్ అయితే ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ కూడా అధిక లోడుతో ఎంత అయితే 2 ట్రిప్పర్లు కలిపితే ఎంత టన్నేజ్ ఉంటుందో, అదేవిధంగా ఎంత యూనిట్లు ఇసుక ఉంటుందో అంత యూనిట్లు ఇసుక ఒకే టిప్పర్ తేలడం, అదేవిధంగా భారీ స్థాయిలో ఇతర రాష్ట్రాలకు తరలించడం, స్పీడ్ కూడా 100 నుంచి 120 స్పీడ్ కూడా ఈ టిప్పర్లు వెళ్తుంటాయి. ఈ టిప్పర్లు వెళ్ళే అనంతరం కూడా ప్రమాదం జరిగిన పరిస్థితి. ప్రమాదంలో దాదాపు 7 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఇసుక రీచ్లు, అక్రమంగా జరిపే ఇసుక రీచ్లు, అదేవిధంగా టన్నేజ్ని మించి అధికంగా టిప్పర్లకు వేసే టిప్పర్లను కూడా సీజ్ చేయాలని ఇట్లా స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా ఇలాంటి విషయాలపై స్థానిక అధికారులు కానీ, అదే మైనింగ్ అధికారులు కానీ, స్థానిక తహసీల్దార్ కానీ ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని కూడా ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించి ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే సోమశిలలో నెలకొందని చెప్పుకోవచ్చు. టోటల్గా మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూస్తే కూడా ఈ నెల్లూరు కానీ, నెల్లూరు రూరల్ కానీ, ఆత్మకూరు నియోజకవర్గం కానీ, సోమశిల కానీ, గూడూరు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఈ ఇసుక రీచ్లకి కొన్నిటికి అనుమతులు ఉన్నాయి, మరి కొన్ని ఇసుక రీచ్లకు అనుమతులు లేని పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూస్తే ప్రధానంగా కూడా ఈ ఇసుకకి సంబంధించి లారీ కూడా సక్రమంగా మనం ఖచ్చితంగా చూడొచ్చు విజువల్స్లో. ఈ లారీకి ఇన్ని యూనిట్లు ఇసుక వేయాలో అంతకంటే అధికమించి లోడ్ వేయడం వల్ల కూడా ఆ బండి అక్కడ నుంచి కదలలేని పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి బండ్లు ఇలాంటి జరుగుతున్నా కూడా స్థానిక అధికారులు మా ఊళ్ళు మత్తులో కామ్గా ఉన్నారా, లేదు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అన్న విషయాలు తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి, స్థానిక ఉన్నతాధికారులు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన మైనింగ్ అధికారులు అయితే కనుచూపు మేర ఆత్మకూరు నియోజకవర్గంలో ఎక్కడ కనిపించట్లేదని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూడా దీనిపై ఇటు మైనింగ్ అధికారులు, ఇటు మండల స్థాయి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కూడా నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకో. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి.